గుడ్ మార్నింగ్. ఈరోజు మనం సొరకాయ పచ్చిమిర్చి కర్రీ వండుకుంటున్నాం. దానికి కావాల్సిన ఐటమ్స్ ఏదో చూద్దాం పదండి గాయ్స్. ఫ్రెండ్స్, మనకి కావాల్సినవి సొరకాయ పచ్చిమిర్చి కర్రీలోకి ఒక సొరకాయ నాటు సొరకాయ తీసుకున్నాం ఫ్రెండ్స్. దాంట్లోకి మనం పచ్చిమిర్చి కారం వేస్తున్నాం. పచ్చిమిర్చి కారంలోకి కావాల్సిన సాల్ట్, పసుపు, అల్లం, వెల్లిపాయలు, జీలకర్ర. నేను పాలు పోసి వండుతా ఫ్రెండ్స్. సొరకాయ కర్రీలోకి పాలు పోసి వండితే మంచిగా ఉంటుందంట. అందుకనే సొరకాయలో నేను పచ్చి పాలు పోసి వండుతాను. స్టార్ట్ గాయస్. ఇప్పుడు మనం సొరకాయ పచ్చిమిర్చి కర్రీ చూద్దాం. ఇలా పొయ్యి ముట్టించుకోవాలి. ఇలా గిన్నె పెట్టుకుందాం. పెట్టిన తర్వాత దాంట్లో మనకి పెద్ద సొరకాయ తీసుకున్నాం. అందుకనే మ్యాక్సిమం ఒక 4 స్పూన్లు ఆయిల్ పోస్తున్నాను. 3 to 4 ఆయిల్ వేసాను. ఇందాక మీకు ఆనియన్ చూపించలే ఫ్రెండ్స్. ఒక ఆనియన్ తీసుకొని ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత నూనె వేడెక్కిందో లేదో ఇలా చూసుకుందాం. ఇంకా నూనె ఆయిల్ కాలేదు, వేడి కాలేదు. వేడైన తర్వాత మనం ఆనియన్స్ వేద్దాం. ఇప్పుడు నూనె వేడైంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఆనియన్స్ వేద్దాం. ఆనియన్స్ వేసినాం. ఆనియన్స్ కొంచెం మంచిగా నూనెలో వదులుతున్నాయి ఫ్రెండ్స్. దీంట్లో కొంచెం జీలకర్ర వేసుకుందాం. 1 స్పూన్ జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర వేసిన తర్వాత కొంచెం మంట తక్కువ పెట్టి ఇలా కలిపేద్దాం. కలిపిన తర్వాత ఫ్రెండ్స్, మీకు చెప్పాను నేను అల్లం వెల్లుల్లిపాయ నేను ప్రతి కర్రీలో వేసుకుంటానని. ఎందుకో మాకు ప్రతి అల్లం వెల్లుల్లిపాయ ప్రతి కర్రీలో వేసుకోవడం అలవాటు. అలానే దీంట్లో కూడా అల్లం వెల్లుల్లిపాయ దంచాను. పచ్చిగా దంచాను ఫ్రెండ్స్. మెత్తగా దంచలేదు, మరీ కచ్చకచ్చ దంచలేదు, మామూలుగా దంచాను. ఇప్పుడు మంట పెట్టి ఇలా కలుపుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం. నేను పసుపు బాగానే వాడతా ఫ్రెండ్స్. నాకు పసుపు అంటే చాలా ఇష్టం. పసుపు వాడుతూనే ఉంటాను, వేస్తూనే ఉంటాను పసుపు. అందుకని నేను కొట్టించిన కిలో పసుపు కొమ్ములు తీసుకొని కొట్టిస్తాను. మా మేడం ఇంకా పసుపు అయిపోయింది అనుకుంటున్నాను. ఇప్పుడు ఇందాక మనం సొరకాయ చూసాం కదా, సొరకాయ ఇలా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ముక్కలు కట్ చేసుకోవాలి. మరీ పెద్ద కట్ చేసుకోవద్దు, మరీ చిన్న కట్ చేసుకోవద్దు. మీడియం సైజులో కట్ చేసుకోండి. నేను మొత్తం సొరకాయలే ఫ్రెండ్స్, కొంచెమే వేసిన. ఎందుకంటే మొత్తం సొరకాయ వేస్తే గిన్నె నిండిపోతుంది. అందుకనే కొంచెం కలుపుకోవడానికి కష్టం అవుతుందని కొంచెం సొరకాయ వేసిన తర్వాత కలిపాను. కొంతమంది సొరకాయని ఇంకొక పేరు కూడా ఉంది ఫ్రెండ్స్. ఆ పేరు ఏందో మీకు తెలిస్తే వీడియో అయిపోకముందే కామెంట్ చేయండి. సొరకాయకి ఏం పేరు ఉందో నేను వీడియోకి సొరకాయ కర్రీ మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్లో చెప్తాను. ఆ సొరకాయకి ఇంకో పేరు ఉంది. ఆ పేరు ఏందో ఏం చెప్తారో చూద్దాం. ఇంకా మిగతా ఉన్న సొరకాయ ముక్కలు వేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఇందులో వేసిన ఫ్రెండ్స్ సొరకాయ ఇంకా కలిపేస్తున్నాను. చూసారా, మొత్తం ఒకేసారి వేస్తే కలుపుకోవడానికి చాలా కష్టంగా ఉండేది. అందుకని ఎప్పుడైనా సరే నిండుగా ఉన్నప్పుడు మనం కొంచెం వేసుకోవడం చాలా మంచిది. సొరకాయ మంచిగా ఉడికిన తర్వాత
మొత్తం ఉడకొద్దు, మరి మామూలుగా ఉడకొద్దు. మీడియం ఉడికిన తర్వాత మనం పచ్చిమిర్చి కారం మిక్సీ పట్టుకున్నాం ఫ్రెండ్స్. మొత్తం ఇలా మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా పచ్చిమిర్చి చూపించాను కదా ఇందాక, అవి మొత్తం మిక్సీ పట్టుకున్నాను ఫ్రెండ్స్. ఈ సొరకాయ ఉడికిన తర్వాత అందరూ పచ్చిమిర్చి వేస్తారు. దాకా మనం మంట కొంచెం స్లిమ్లో పెట్టుకుందాం, మరి ఎక్కువ పెట్టొద్దాం. ఎప్పుడైనా సరే ఏ కర్రీకి అయినా సరే మంట ఎక్కువ పెట్టద్దు. సరే, ఇప్పుడు మనం దాన్ని ఒక మూత పెడదాం. ఏం మూత పడుతుందో చూసుకుందాం. ఓకే, మూత పట్టి ఫ్రెండ్స్ మూత తీశాను. చూడండి, ఇలా కలుపుకుందాం. ఒకసారి ఏమైనా అడగంటిందేమో అని. ఏం అడగంటలేదు. మళ్ళీ ఒక 5 నిమిషాలు ఉంచుదాం. ఉంచిన తర్వాత పచ్చిమిర్చి కారం వేసుకుందాం. ఫ్రెండ్స్, ఇందాక మూత పెట్టాక చూద్దాం ఎంత వరకు ఉడికిందో. చూడండి, కుట్టకుట్టలు అంటుంది, మంచిగా కుట్టుకుట్టుగా ఉంటుంది మన సొరకాయ కూర. చూడండి ఫ్రెండ్స్, మంచిగా కుట్టుకుట్టుగా ఉంటుంది, అంటే మంచిగా నీళ్ళు వచ్చి మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, చెప్పండి ఏం చేస్తాము ఇప్పుడు మనం? పచ్చిమిర్చి కారం మిక్సీ పట్టినాం కదా ఫ్రెండ్స్ ఇందాక, దాన్ని వేసుకుందాం. మంట తక్కువ పెడదాం. పచ్చిమిర్చి కారాన్ని మన సొరకాయలు వేసుకుందాం. ఇంకా మిక్సీలో మనకి ఉంటుంది, ఇలానే ఉంటుంది. అప్పుడు దీన్ని ఏం చేస్తామో చెప్పండి. దీంట్లో వాటర్ పోస్తానా, ఇంకా ఆయిల్ పోస్తానా, ఏం పోస్తానో చెప్పాలి మీరే. ఇలా కలిపేద్దాం. ఒక చేత కలపడం వల్ల కాదు, ప్లక్కర్ పట్టుకొని మంచిగా సొరకాయ కర్రీ ఇలా కలుపుకుందాం ఫ్రెండ్స్. కొంచెం పచ్చిమిర్చీలు ఎక్కువైనట్టు అనిపిస్తున్నాయి ఫ్రెండ్స్, అయినా పర్వాలేదు. సొరకాయలో పచ్చిమిర్చిలో ఎక్కువ ఉంటేనే సొరకాయ కర్రీకి మంచి అది. ఓకే ఫ్రెండ్స్, చూసారా, మంచిగా ఎక్కువ కాలేదు, తక్కువ కాలేదు. ఫ్రెండ్స్, ఇప్పుడు మన పచ్చిమిర్చిలో ఇందాక మిక్సీ పడితే ఉప్పు వేసుకోలేదు, అందుకని ఇప్పుడు ఒక 2 స్పూన్స్, 2 కాదు 3 స్పూన్స్ ఉప్పు వేసుకున్నాం. ఉప్పు వేసి ఇలా కలుపుకుందాం. సొరకాయలు ఉప్పు వేసినాం, పచ్చిమిర్చి వేసినాం. సరే, ఎలా ఉందో చూద్దాం. సూపర్ ఫ్రెండ్స్, సూపర్ మంచిగా ఉంది ఫ్రెండ్స్ టేస్ట్. మీకు చెప్పాను, ఇలా ఉన్నప్పుడు ఏం చేసుకుంటా అంటే దీంట్లో కొన్ని పచ్చి పాలు పోసుకుంటాను. మరి ఎక్కువ పోసుకొని మామూలుగా పోసుకుంటాను, ఎందుకంటే దాంట్లో ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి. కొన్ని పాలు పోసుకొని ఇలా మూత పెట్టేస్తాను. పోతుందా? పోదు. అందుకని ఏం చేస్తానంటే ఒకసారి మిక్సీకి పెట్టి, ఇప్పుడు చూడండి మంచిగా మిక్సీకి ఉన్నది మొత్తం పోయినది. దీంట్లో పాలు పోసేస్తాను. ఇప్పుడు ఒక 10 మినిట్స్ ఉంచి, ఒక 3 to 5 మినిట్స్ ఉంచితే మన సొరకాయ కూర రెడీ అవుతుంది ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. సొరకాయలో పాలు పోసి వండుకుంటే ఆ కూర టేస్టే వేరే ఫ్రెండ్స్. అందుకనే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. సొరకాయలో పాలు పోసి వండుకోండి, ఆ కర్రీ చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. అసలుగా ఈ కర్రీ పాటలో పొందడం అయిపోవాలి. ఈరోజు మా వాడు క్రికెట్ ఆడడానికి పోయిండు, కానీ మా వాడు ఈరోజు క్రికెట్ ఆడడానికి పోయిండు, అందువల్ల లేట్ అయింది ఫ్రెండ్. ఎందుకంటే నేను ఈ కర్రీస్ మొత్తం చేసి, ఎందుకంటే బ్యాచిలర్స్ కోసం మనం ఇంట్లో లేనప్పుడు పిల్లలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు నేర్చుకోవాలని చెప్పి మేము వీడియోలు చేస్తున్నాం. ఏదో చేద్దాం, ఏదో ఉద్ధరిద్దాం అయితే కాదు, ఇది మొత్తం పిల్లల కోసం, యూత్ కోసం చేస్తున్నాం. ఏదో కర్రీ చేస్తున్నాం పడేస్తున్నాం అన్నట్టు కాదు ఫ్రెండ్స్. ఇవి మేము తినడానికి చేసుకునే కర్రీస్, ఇంట్లోకి వాడుకునే కర్రీస్ ఇవి. ఓకే, ఒక 5 మినిట్స్లో కర్రీ రెడీ అవుతుంది ఫ్రెండ్స్. చూద్దాం ఫ్రెండ్స్, ఇప్పుడు కర్రీ ఎంతవరకు వచ్చిందో. సూపర్, కర్రీ రెడీ. ఈ సొరకాయ కర్రీ మనం 2 తీరులో తినొచ్చు. ఎలా తినొచ్చు? అన్నంలో తినొచ్చు, చపాతీలు తినొచ్చు. ఈ సొరకాయ కర్రీ అనేది అన్నంలో కంటే చపాతీలోకి, పూరీలోకి మాత్రం ఏకదమ్ ఉంటుంది ఫ్రెండ్స్. మీకు చెప్పాను సొరకాయకి ఇంకొక పేరు ఉంటుందని, అది లాస్ట్ చెప్తానన్నాను. మీకు ఏమైనా తెలిస్తే వీడియో మొదలనే కామెంట్ చేయండి. ఈ సొరకాయకి ఇంకో పేరు ఆనియన్ కర్రీ.
సారీ ఫ్రెండ్స్, సొరకాయకి ఇంకొక పేరు ఉందని చెప్పాను కదా ఫ్రెండ్స్, దాని పేరు ఆనకాయ. సొరకాయని ఆనకాయ అని కూడా అంటారు. ఆనకాయ కర్రీ అంటారు, సొరకాయ కర్రీ అంటారు. సొరకాయ తినడం వల్ల బెనిఫిట్స్ ఎంతో తెలుసా ఫ్రెండ్స్? సొరకాయలో చాలా ఉంటాయండి ఫ్రెండ్స్. ఏముంటాయో నాకు ప్రత్యేకంగా ఐడియా లేదు. తిమ్మిర్లు అయితే తగ్గుతాయంట. తిమ్మిర్లు ఉన్న వాళ్ళు సొరకాయ తింటే చాలా తగ్గుతాయంట. సొరకాయ జ్యూస్ కూడా తాగుతారు ఎర్లీ మార్నింగ్, లావు తగ్గుతారంట. ఓకే ఫ్రెండ్స్, మన సొరకాయ కర్రీ రెడీ. రేపు మనం నెక్స్ట్ వేరే కర్రీలో కలుసుకుందాం ఫ్రెండ్స్. ఆ కర్రీ పేరు ఏం పేరో తెలుసా? మన తెలంగాణ స్పెషల్ తలకాయ కర్రీలో కలుసుకుందాం ఫ్రెండ్స్. మన సొరకాయ కర్రీ రెడీ అయింది. ఇక పోయి కట్టేసినాం ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే మీకు ఈ కర్రీ నచ్చితే లైక్ కొట్టండి, గంట సింబల్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, మరింతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.